నయనతార గారితో ఎలా ఉంటదండి? ఆవిడ అంటే అదే చెప్తాను. అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉండే ఆవిడ అందరితో బావుండటం అన్నీ ఒక ఎత్తైతే, నెట్‌ఫ్లిక్స్‌లో అది ఒక సీరీస్ అది ఆ! ఒక ఫిల్మ్ చూసాను. డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ. అది చూసాక అస్సలు ఆవిడ మీద రెస్పెక్ట్ మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోయింది. షీ ఈస్ ద బెస్ట్ డాటర్ ఎవర్. ఒక ఫాదర్‌కి అలా డాటర్ ఉంటే అందులో డైలాగ్స్ చూసారా? డాటర్, ఫాదర్ మధ్యలో ఆ! ఆళ్ళకి సారీ అదేంటి గుర్తులేదు నాకు. అది ఆయన ఎక్కడ బాధపడతాడో అని హ్మ్. ఆయన కోసం హ్మ్. ఈమె సరే, సరే అన్నిటికి ఆయన ఏం చెప్తే సరే. వాళ్ళ రైట్. మదర్ క్యారెక్టర్ ఉంటది. రైట్. 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 అందులో మీరు చెప్పిన డాక్యూ అవును. సీరీస్ చెప్పారు కాబట్టి హ్మ్. చెప్తున్నా. హ్మ్. ఒక లవ్‌ని అంటే మనిషి లోలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎంత పొడవడానికి ట్రై చేస్తారు. హ్మ్. హ్మ్. ఆ లో నుంచి బయటికి తీసుకొచ్చేది ఎవరంటే మళ్ళీ నా ఇంట్లో అమ్మ, నాన్నే. కరెక్ట్. ఆ పాయింట్ చెప్తదామ. కరెక్ట్. ఆడ కూర్చొని టీ తాగుతా, కింద కాఫీ తాగుతా. అమ్మమ్మో! రైట్. 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 అసలు ఒక 18, 20 ఏళ్లుగా ఫాదరు టోటల్ బెడ్ రిడెన్ అయిపోయి, అసలాయన ఉన్నాడన్న విషయం తెలుసంతే. హ్మ్. వింటున్నాడా? ఆయనకు అర్థమవుతుందా? ఆయనేం చెప్పడానికి ట్రై చేయడం అది ఔట్ ఆఫ్ అవును. క్వెషన్. అవును. బట్ స్టిల్ అతన్ని అలా కాపాడుకుంటూ వస్తూ ఆ నిజంగా మదరు, మదర్, ఆ మదర్ ఈ డాటర్ నిజంగా అబ్బా! అది చూసాక నాకు ఎంత స్టారు, హ్మ్. లేడీ సూపర్ స్టారు ఇవన్నీ కాదు. వీటన్నిటిని మించి ఎక్కడో ఉన్న మనిషి. ఆ! సో, దట్ ఈస్ సంథింగ్